వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. సో మనం ఈరోజు ఎకానమీ సంబంధించి కొన్ని ప్రీవియస్ ప్రశ్నల విశ్లేషణ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ కామెంట్ రూపంలో ఇవ్వండి, మీకు ఆన్సర్ కూడా తెలియజేస్తాను. మరి గతంలో జరిగిన కొన్ని ప్రశ్నలను విశ్లేషణ చేసుకుంటూ రాబోయే కాలంలో ఎస్ఐ గ్రూప్స్ మరియు డిఎస్సి టెట్ సంబంధిత అంశాల్లో ఎకానమీ సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు సరళి రావడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మనం విజయం సాధించాలంటే ఎకానమీలో ఈ ప్రశ్నలో విశ్లేషణ చేసుకుంటూ ముందుకెళ్తే చదువుకుంటే మనం విజయం చేకూరడం అనేది తథ్యం అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అందుకోసం మీకు ఈ వీడియో రూపంలో కొన్ని ప్రశ్నలు విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా వస్తుంది, మరి ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా రాబట్టుకోవచ్చు, ముఖ్యంగా మనకు పాఠ్యాంశంలో ఎక్కడ కవర్ అవుతుంది అంటే ఆ పాఠ్యాంశం లేకుండా లెసన్ అనేది ఆ యూనిట్ అనేది మనకు తీసుకోవడం జరిగిందనే అంశాలు తదితర అంశాలు ఇక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. రైట్. సో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధగోని. వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. రైట్. ప్రశ్నలోకి వెళ్తే మనం మొదటి ప్రశ్న మనం గమనించినట్టయితే ఇక్కడ మొదటి ప్రశ్న మనకి ఏమంటుండు, కింది వాటిలో ఏది ప్రభుత్వ బడ్జెట్ రాబడి వ్యయం అని చెప్పేసి ఇక్కడ మనకు అడుగుతుందండి. ఏది ప్రభుత్వ రాబడి బడ్జెట్ వ్యయం అని ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే క్రింది వాటిలో ఏది ప్రభుత్వ బడ్జెట్లో రాబడి వ్యయం. మనకు బడ్జెట్ అంటే మనకు జనరల్గా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, అంటే జనరల్గా రెవెన్యూ ఖాతా మూలధన ఖాతాగా ఉండడం జరుగుతుంది. మళ్ళీ రెవెన్యూలో రెండు ఖాతాలు అంటే రెండు అంశాలు, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. మూలధనంలో మళ్ళీ రెండు అంశాలు, మూలధన ఖాతాలో రెండు అంశాలు, మూలధన రాబడి, మూలధన వ్యయం అనేది ఉంటుంది. అయితే క్రింది వాటిలో ఏది ప్రభుత్వ బడ్జెట్లో రాబడి వ్యయం అని చెప్పేసి అడిగిండు. ఒక పాఠశాల భవన నిర్మాణానికి అయ్యే వ్యయం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు, ప్రభుత్వ రంగ సంస్థల నుండి మిగులు, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అని ఇక్కడ మనకు ఈ అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 అంశాలు మనం గమనిస్తే మరి పాఠశాల నిర్మాణానికి అయ్యే వ్యయం కూడా మనకి ఏమవుతుందంటే వాస్తవంగా ఇది మనకు మూలధన వ్యయం కిందికి రావడం జరుగుతుంది. ఏం వ్యయం కిందికి రావడం జరుగుతుందంటే మూలధన వ్యయం కిందికి మూలధన ఖాతాలో రావడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చేటువంటి మిగులు, ఇది మనకు మిగులు అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వస్తుంది కాబట్టి ఇది మూలధన ఖాతాలో రాబడి వస్తుంది. మనకు ఏమవుతుంది, ఇది రాబడి అవుతుంది. మరి నీటిపారుదల ప్రాజెక్టు కోసం చేసేటువంటి నిర్మాణ వ్యయం, ఇది కూడా మనకు మూలధన ఖాతాలో వ్యయం అవుతుంది. మూలధన ఖాతాలో ఆస్తుల కోసం చేసేటువంటి వ్యయం, ఇది ఆస్తి కోసమే చేసేటువంటి వ్యయం కాబట్టి ఇవి రెండు కాదు. మరియు ఇది మనకు మూలధన ఖాతాలో మిగులు అవుతుంది అంటే రాబడి అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మనకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల జీతాల చెల్లింపు అయితే ఏందో అది రాబడి వ్యయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే వడ్డీ చెల్లింపులు కావచ్చు, సాధారణ పరిపాలన ఖర్చులు కావచ్చు, పరిపాలన ఖర్చులు అయితే అవుతున్నాయో అవన్నీ కూడా మనకు రాబడి వ్యయంగానే చూపించడం జరుగుతుంది. సాధారణ పరిపాలన ఖర్చుల్లో భాగమే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మొదటి ప్రశ్నకు ఆన్సర్ మనకి ఏమవుతుందంటే సెకండ్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం చూస్తే భారతదేశంలో ద్రవ్య విధాన ప్రాథమిక ఉద్దేశం దీన్ని దృష్టిలో పెట్టుకొని ధరల సిద్ధాంతం కొనసాగించడం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి దేని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇది కొనసాగించడం జరుగుతుందని చెప్పుకున్నట్టయితే ఇక్కడ మనకు జనరల్గా భారతదేశంలో ద్రవ్య విధాన ప్రాథమిక ఉద్దేశం దేని దృష్టిలో పెట్టుకొని ధరల సిద్ధాంతం కొనసాగించడం అంటే ఆర్బీఐ ఏదైతుందో మనకి ఇక్కడ ఆర్బీఐ అనేది ఈ ద్రవ్య విధానం అనేది కొనసాగిస్తుంది. ధరల సిద్ధాంతం ఏదైతుందో అంటే ధరల సిద్ధాంతం అంటే ద్రవ్యోల్బణం ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ మనకు ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడం జరుగుతుంది. మరి కాబట్టి అది రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇవన్నీ చెప్పుకుంటాం మనం ద్రవ్య విధానంలో మానిటరీ పాలసీలో. కాబట్టి అందులో భాగంగా మరి ఎందుకోసం ఈ భారతదేశంలో లేదా ఏ ఆర్థిక వ్యవస్థలైనా కూడా కేంద్ర బ్యాంకు ఎందుకు ఈ విధానాన్ని పాటిస్తుంది అంటే ధరలు పెరగకుండా తగ్గకుండా కొంత నియంత్రణ చేస్తుంది అంటే అది ఉద్యోగిత కోసమా, మారకం రేటు కోసమా, ఆర్థిక వృద్ధి కోసమా, సామాజిక అసమానతల కోసమా అని మనం అనుకున్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఉద్యోగిత కోసం కాదు, మరియు మారకం రేటు కోసం కాదు, మరియు సామాజిక అసమానతల కోసం కాదు, మరి దేనికోసం అంటే ఆర్థిక వృద్ధి కోసం, ఒక దేశ ఆర్థిక వృద్ధి కోసం, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం మనకి ఇక్కడ అది ఈ ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ద్రవ్యోల్బణం టాపిక్లో మనకు ఒక ఆర్బీఐ చేసేటువంటి నియంత్రణ చర్యల్లో భాగంగా దీన్ని మనం చెప్పుకుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే ఇది మనకు జనాభా సిద్ధాంతం అండి.
జనాభా సిద్ధాంతంలో మనకు జనాభా ఏదైతే టాపిక్ ఉందో ఆ జనాభా టాపిక్లో మనకు వచ్చేటువంటి అంశం ఇది. సో మాల్థస్ జనాభా సిద్ధాంతం అని చెప్పుకుంటాం. మరి ఆ మాల్థస్ జనాభా సిద్ధాంతంలో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే మాల్థస్ జనాభా సిద్ధాంతంలో సో ప్రకారం కింది వాటిలో జనాభా నియంత్రణ పద్ధతి ఏది అంటే మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారం అంటే మాల్థస్ చెప్పినటువంటి ఈ జనాభా నియంత్రణ పద్ధతి ఏది? కరువు రావడమా, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడమా, యుద్ధాలు రావడమా, శిశు హత్యలు చేయడమా? అంటే మనకు జనాభా నియంత్రణ చేయాలంటే ఇందులో ఏది మనకు మాల్థస్ చెప్పిన విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కరువు అనేది, తర్వాత యుద్ధాలు అనేటివి అవి సాధారణంగా మనం చేసేటువంటి పని కాదండి. అది ప్రకృతి వైపరీత్యాలు అని చెప్పుకోవచ్చు కొంతమేర. కరువు అనేది యుద్ధాలు కూడా అనుకోకుండా వచ్చేటువంటి సంఘటనలు కావచ్చు. వీటి వల్ల మనకు జనాభా నియంత్రణ చేయడం అనేది చాలా కష్టం. ఇక శిశు హత్యలు అంటే మనం పుట్టిన పిల్లల్ని మనమే హత్య చేయడం అనేది కాదు, ఇది తప్పు, ఇది రాదు మనకు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాల్థస్ ప్రకారం మాల్థస్ జనాభా సిద్ధాంతంలో జనాభా నియంత్రణ పద్ధతి ఏంటంటే ఆలస్యంగా వివాహాలు చేసుకోవాలి, లేట్ మ్యారేజెస్ చేసుకోవాలి. లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే టీఎఫ్ఆర్ అంటాం, మనం టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. అంటే ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది, సంతానోత్పత్తి రేట్ అనేది మనకి ఏమవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి తగ్గడం వల్ల మనకు జనాభా నియంత్రణ జరగవచ్చు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల యుక్త వయసులో మనం వివాహం చేసుకుంటే కనీసం 6 నుండి 8 మంది పిల్లల్ని కనడానికి అవకాశం ఉంటుంది. 6 నుంచి 8 మంది పిల్లల్ని కనడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక 30 దాటిన తర్వాత మనం వివాహం చేసుకుంటే అది 2 నుంచి 3కు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూస్తే జీవన పట్టికను కింది వాటిలో దేన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారని చెప్పేసి అడిగిండండి. జీవన పట్టికను అంటే మనకు ఏదైతే జీవన పట్టిక, సో మనకు లైఫ్ టేబుల్ అంటున్నామో, ఈ లైఫ్ టేబుల్ అనేది దేనికోసం ఉపయోగిస్తారని చెప్పేసి అన్నాడు. ఆయు ప్రమాణం కోసమా, వయోజన అక్షరాస్యత రేటు కోసమా, పేదరిక రేటు కోసమా, నిరుద్యోగిత రేటు కోసమా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ జీవన పట్టిక అయితే ఉందో అది మనకు నిరుద్యోగిత రేటు కోసం కాదు, మరియు పేదరిక రేటు కోసం కాదు. ఎందుకంటే నిరుద్యోగాన్ని తెలిపేటువంటి సూచికలు వేరే ఉంటాయి, పేదరికాన్ని తెలిపేటువంటి సూచికలు వేరే ఉంటాయి. వయోజన అక్షరాస్యత రేట్ అంటున్నాం, అక్షరాస్యత రేటును తెలిపేది కూడా వేరే విధంగా ఉంటుంది. మరి జీవన పట్టిక అన్నాడు కాబట్టి అది మన యొక్క ఆయు ప్రమాణాన్ని, జనరల్గా ఇక్కడ మనకి ఏజ్ వైజ్గా ఎంతమంది పాపులేషన్ ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకుంటాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పిరమిడ్ రూపంలో. సో ఇది మనం జీవన పట్టిక అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే 10 సంవత్సరాల లోపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20 సంవత్సరాల లోపు వాళ్ళు ఎంత ఉన్నారు, 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఎంత ఉన్నారు, 50 సంవత్సరాల వాళ్ళు ఎంత ఉన్నారు, ఈ విధంగా మనం చూసినట్టయితే అది జీవన పట్టిక. అదేం తెలియజేస్తుందంటే ఆయు ప్రమాణాన్ని తెలియజేస్తుంది, సగటు జీవన వయస్సుని తెలియజేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు జనాభాలో, ఇది కూడా మనకు జనాభాలో వచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఆ జనాభాలో ఆయు ప్రమాణం ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి మనం తెలుసుకోవచ్చు. రైట్, ఇది 4th క్వశ్చన్ ఆన్సర్ మనకు 1 అవుతుందని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్, క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఇది చూడండి, ఇది చాలా డిఫికల్ట్గా ఇచ్చింది కొంచెం. క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అంటే కింది ఇచ్చినటువంటి వాక్యాల్లో ఏది ఒప్పు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రైట్, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఐఫోన్ ప్రైవేట్ వస్తువుకు ఉదాహరణ. సెకండ్ వన్, పబ్లిక్ వస్తువు ప్రత్యర్థులు కావు పబ్లిక్ వస్తువులు. థర్డ్ వన్, ప్రైవేట్ వస్తువులు ప్రత్యర్థులు. ఫోర్త్ వన్, పబ్లిక్ వస్తువులు వినియోగించకుండా ఎవరిని ఆపలేము. అంటే ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో ఏది మనకు కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు అడిగిండు. కాబట్టి 1-4 లేదా 1-3 లేదా 2-4 లేదా 1-2-3-4 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడించింది. ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే ఐఫోన్ ప్రైవేట్ వస్తువుకు ఉదాహరణ. వాస్తవమే, ఐఫోన్ అనేది ప్రైవేట్ వస్తువుకు ఉదాహరణ, అది పబ్లిక్ వస్తువు కాదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి రెండోది ఏమంటుండే మనకి ఇక్కడ, సో పబ్లిక్ వస్తువులు ప్రత్యర్థులు కావు. ఏ పబ్లిక్ వస్తువు అయినా కూడా అవి ప్రత్యర్థులు కావు, ఎందుకంటే పోటీ పడవు. అవి కూడా సాధారణంగా ప్రజలందరూ కూడా సమానమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి, సమానంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కాబట్టి అవి ప్రత్యర్థులు కావని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రైవేట్ వస్తువులు ప్రత్యర్థులు తప్పకుండానండి. ప్రైవేట్ వస్తువు ఏవైనా కూడా ప్రత్యర్థులు, ఎందుకంటే మార్కెట్లో అవి పోటీ పడతాయి. మనం ఐఫోన్ అంటున్నాం, లేకుంటే వివో ఫోన్ అంటున్నాం. ఈ 2 ఫోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ వస్తువు అవుతుంది, అవి 2 పోటీ పడతాయి. ఎందుకో మార్కెట్లో మావే ఎక్కువ సేల్స్ అమ్మకాలు జరపాలని చెప్పేసి కొత్త టెక్నాలజీతో రావడం జరుగుతుంది ఇక్కడ మనకు. రైట్, పబ్లిక్ వస్తువులు వినియోగించకుండా ఎవరిని ఆపలేము. అంటే సాధారణంగా మనం చెప్తున్నట్టయితే పబ్లిక్ వస్తువు అవుతుందో పబ్లిక్ కూడా అంటున్నాం. ఒక పార్క్ అనుకున్నాం అనుకోండి,
పార్క్లోకి ఎంట్రీ కావడానికి ప్రతి ఒక్కరికి కూడా అనుమతి ఉంటుంది. ఎవరిని కూడా నువ్వు అలో చేయను అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి పబ్లిక్ వస్తువులు వినియోగించకుండా ఎవరిని మనం ఆపలేము. అది కూడా మనకు కరెక్టే, ఒప్పు అవుతుంది. కాబట్టి 4 అంశాలు కూడా ఒప్పేనండి, ఏది తప్పు లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే డి. 1 2 3 4 అన్ని అంశాలు కూడా కరెక్టే, అన్ని సరైనటువంటి స్టేట్మెంటే అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సరు 5కు డి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా కొంచెం డిఫికల్ట్గా ఇచ్చింది మనకు. వస్తు సేవల పన్నుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అని అడగడం జరిగింది. మరి వస్తు సేవలకు సంబంధించి కింది వాక్యాలలో ఏవి ఒప్పు అంటే, వస్తు సేవల పన్ను అనేక రకాల ప్రత్యక్ష పన్నులను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చింది. రైట్. తర్వాత వస్తు సేవల పన్ను అనేది గమ్య ఆధారిత పన్ను. ఒక రాష్ట్రంలో జరిగే వర్తక విషయంలో రాష్ట్ర వస్తు సేవల పన్ను వర్తిస్తుంది. వస్తు సేవల పన్ను భారతదేశంలో మూలం ఆధారిత పన్నుల వ్యవస్థను భర్తీ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఏది ఒప్పు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, వస్తు సేవల పన్ను అనే 1 2 3 4 ఇచ్చిండు, 2 3 ఇచ్చిండు, 1 4 ఇచ్చిండు, 2 3 4 ఇచ్చిండు. మనకు ABCDలో ఆప్షన్ చూస్తే ఆ విధంగా ఇచ్చిండు. మరి వస్తు సేవల పన్ను అనేక రకాల ప్రత్యక్ష పన్నులు కాదు. ఏమిటి? పరోక్ష పన్నులు. కొన్ని రకాల పరోక్ష పన్నులను ఏం చేసింది? ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది, కానీ కలిపి వేసుకుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష పన్నులు ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ తప్పు, అంటే ఇది కాదు, ఇది ఒప్పు కాదు. వస్తు సేవల పన్ను గమ్య ఆధారిత పన్ను అండి, అంటే ఏ గమ్యంలో వెళ్తే దానికే విధించడం జరుగుతుంది అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక రాష్ట్రంలో జరిగే వర్తక విషయంలో రాష్ట్ర వస్తు సేవల పన్ను, దాన్ని మనం ఏమంటున్నాం? సో SGST కావచ్చు, IGST కావచ్చు, 2 విధించడం జరుగుతుంది ఇక్కడ మనకు. తర్వాత వస్తు సేవల పన్ను భారతదేశంలో మూలం ఆధారిత పన్నుల వ్యవస్థను భర్తీ చేస్తుంది. అంటే ఇక్కడ భారతదేశంలో మూలం ఆధారిత అంటే ఇదివరకు ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ కొన్ని రకాల పన్నుల వ్యవస్థ ఉందో ఆ పన్నుల వ్యవస్థను భర్తీ చేస్తుంది. అంటే అనేక రకాల పన్నులను తొలగించి ఒకే పన్ను విధానంలో వచ్చింది కాబట్టి GST వచ్చింది కాబట్టి అది మనకు భర్తీ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే D 2 3 4 అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ది మాత్రం ఒప్పు కాదు, అది తప్పు. అది పరోక్ష పన్నులను భర్తీ ఒక గుడి కింద తెచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో 7th క్వశ్చన్ చూడండి, ఆధారం వద్ద వసూలు చేసేటువంటి పన్ను ఏది అని అడిగింది ఇక్కడ మనకు. ఆధారం వద్ద వసూలు చేసేటువంటి పన్ను ఏది? పరోక్ష పన్ను అమ్మకందారుడు చెల్లిస్తాడు, ప్రత్యక్ష పన్ను ఉత్పత్తిదారుడు చెల్లిస్తాడు. ఇది పరోక్ష పన్ను కాదు, ఆధారం వద్ద కాదు. ఎందుకంటే ఉత్పత్తి అయిన దగ్గరనే అది చేస్తే అది ఆధారం అవుతుందండి. ఉత్పత్తి అయిన ప్లేస్ నుంచి మళ్ళీ ఏజెన్సీకి వస్తుంది, ఏజెన్సీ నుంచి మళ్ళీ వినియోగదారునికి వస్తుంది. కాబట్టి ఇది ఆధారం వద్ద చెల్లించేది కాదు. తర్వాత అమ్మకందారు చెల్లిస్తాడు, ఎవరైనా చెల్లించవచ్చు. ఇది ఇక్కడ మనకు అమ్మకందారుడు చెల్లించేది ఏమవుతుంది? అది పరోక్ష పన్ను అవుతుంది, కానీ కాదు. కదా ఉత్పత్తిదారుడు చెల్లిస్తాడు, ఇది జనరల్గా మనకు ప్రత్యక్ష పన్ను ఉత్పత్తిదారుడు చెల్లిస్తాడు, కానీ అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే జనరల్గా మళ్ళీ మనకు అది పరోక్ష పన్నుల కిందకే వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా మళ్ళీ మనకు, కాబట్టి ఇది పరోక్ష పన్ను అని చెప్పి డైరెక్ట్ ఇచ్చిండు. ఇది పరోక్ష పన్నులో భాగమే, ఇది పరోక్ష పన్నులో భాగమే. కాబట్టి ఆధారం వద్ద వసూలు చేసే పన్ను ఏంటంటే ప్రత్యక్ష పన్ను. ఎందుకు అని చెప్పడం జరిగిందంటే దేని ఆధారం అంటే జనరల్గా మన యొక్క ఆదాయం ఆధారంగా విధించడం జరుగుతుంది. ఇది మనకు ప్రత్యక్ష పన్ను. పరోక్ష పన్ను ఆ విధంగా కాదు. ఉత్పత్తిదారుని దగ్గర కొంత పన్ను, తర్వాత ఏజెన్సీ దగ్గర కొంత పన్ను, తర్వాత వినియోగదారుని దగ్గర కొంత పన్ను అనేది వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆధారం వద్ద వసూలు చేసే పన్ను కాదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రత్యక్ష పన్ను అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఆదాయం డైరెక్ట్ మన ఆదాయం పైన వేస్తాడు. కాబట్టి ఇది 7th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8th క్వశ్చన్ చూడండి, ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించి క్వశ్చన్ ఇది మనకు. మనకేమంటుండు 8th క్వశ్చన్లో 31 మార్చి 2026 వరకు భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఈ స్థాయిలో నిర్ణయించారు. అంటే ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ 4% ప్లస్ లేదా -2%, సెకండ్ 4% ప్లస్ లేదా -1%, థర్డ్ 3% ప్లస్ లేదా 2%, తర్వాత ఫోర్త్ 5% ప్లస్ లేదా -2%. రైట్. ఇక్కడ మనకు ఈ ద్రవ్యోల్బణాన్ని ఒక లక్ష్యం మనకి ఏదైతుందో ఒక లక్ష్యం అవుతుందో ద్రవ్యోల్బణ లక్ష్యం అని చెప్పడం జరిగిందో దీన్ని మనకు ఉర్జిత్ పటేల్ కమిటీ మనకి ఏం చెప్పడం జరిగిందంటే ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్ణయించింది. అది ఏమన్నాడంటే జనరల్గా 4 + or -2% అని ఇచ్చిందండి ఇక్కడ మనకు.
అంటే 4 ప్లస్ 2 అని ఉండొచ్చు, 4 మైనస్ 2 అని ఉండాలి. అంటే సో 2 to 6 మధ్యలో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది వాస్తవానికి. ఇక్కడ ఎంత 2 to 6 మధ్యలో ఉండాలి. అలా ఉంటే మానిటరీ పాలసీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాటితే మాత్రము మనం ఖచ్చితంగా మనం నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పి ఉర్జిత్ పటేల్ కమిటీ ఇచ్చింది. కాబట్టి మనకు 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4+ లేదా 2%. ఇది ఉర్జిత్ పటేల్ కమిటీ మనకి ఇవ్వడం జరిగింది. సో దాని అనుసారంగానే అది కొనసాగిస్తూ రావడం జరుగుతుంది ఇప్పుడు మనకు ద్రవ్యోల్బణ లక్ష్యం అనేది. రైట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే క్రింద ఇవ్వబడినటువంటి, ఇది చూడండి, ఇది కూడా మనకు నిరుద్యోగితలో మనకు వస్తుంది జనరల్గా. క్రింద ఇవ్వబడిన వ్యాపార చక్రాల దశలను ఆయా దశల్లో ఉండే ఆర్థిక కార్యకలాపాల స్థాయి జతపరచమన్నాడు ఇక మనకు. అంటే ఏదైతే మనకు బిజినెస్ సైకిల్ వ్యాపార చక్రాలు అంటున్నామో, మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వ్యాపార చక్రాలు వస్తాయి. ఈ వ్యాపార చక్రాల వల్ల మనకు చక్రీయ నిరుద్యోగిత వస్తుందని చెప్పుకున్నాం మనం. ఏ నిరుద్యోగిత వస్తుంది? చక్రీయ నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఆ చక్రీయ నిరుద్యోగితలో ఏదైతే మనం ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత అని చెప్పుకోవడం జరిగిందో, దానికి సంబంధించి మరి వ్యాపార చక్రాలు తిరోగమన దశ, సౌభాగ్య దశ, ఆర్థిక మాంద్య దశ, కోలుకొడు దశ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చింది. రైట్. మరి ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? జనరల్గా మనకు సౌభాగ్య దశ తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఆర్థిక కార్యకలాపం కొనసాగుతుంది. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మాంద్య దశ తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. మరి ఇక తిరోగమన దశ చూస్తే మనకు తిరోగమనం అంటే కిందికి దిగుతుంది, కాబట్టి అది మనకు దిగువకు పయనం జరుగుతుంది. ఇక కోలుకొను దశ అంటే కొంచెం పైకి లేస్తుంది, కాబట్టి కొంచెం పైకి పయనం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు ఏ అనేది 2లో ఉండి, తర్వాత బి అనేది 1లో ఉండి, తర్వాత సి అనేది 4లో ఉండి, సో డి అనేది 3లో ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది 4th ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. చూడండి మీరు ఒకసారి, మీరు ఈ విధంగా అంచనా వేసుకోవాలి. సౌభాగ్యము, మాన్యము, ఈ 2 గుర్తుపెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి తప్పు వాక్యం ఏందని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది మనకు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉంటాయండి. ఎస్డిజి గోల్స్ అవుతుంది 2030 వరకు సాధించాల్సినటువంటి ఎన్ని గోల్స్ ఇక్కడ మనకి నిర్ణయించడం జరిగిందంటే జనరల్గా 17 గోల్స్ నిర్ణయించడం జరిగింది. అందులో ఒక్కొక్క లక్ష్యం ఇచ్చి అది ఏది తప్పు వాక్యం అని చెప్పేసి ఇచ్చిండు. 12వ లక్ష్యం బాధ్యతాయుత వినియోగం ఉత్పత్తి. 16వ లక్ష్యం శాంతి, న్యాయం, పటిష్ట సంస్థలు. 11వ లక్ష్యం గౌరవప్రదమైనటువంటి పని. 14వ లక్ష్యం నీటి అడుగున జీవనం. రైట్. ఇందులో మనం గమనించినట్టయితే సో అన్నీ కూడా మనకు కరెక్ట్గానే కనబడుతున్నాయి. కానీ మనకు థర్డ్ అయితే ఏతుందో గౌరవప్రదమైన పని అవుతుందో, 11వ లక్ష్యం అవుతుందో అది మనకు సుస్థిర నగరాలు అనే అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుస్థిర నగరాలు. కాబట్టి ఇది తప్పు వాక్యాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 11వ లక్ష్యం. కాబట్టి 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే. మనకు తప్పు వాక్యం అడిగింది కాబట్టి అది ఏమవుతుందంటే మనకు ఆన్సర్ థర్డ్ అవుతుంది. రైట్. అది 11వ లక్ష్యం మనకి ఏముందంటే సుస్థిర నగరాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. రైట్. సో సుస్థిర నగరాలు, సముదాయాలు అని చెప్పేసి ఇచ్చిండు. కాబట్టి మనకు 10వ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇలాంటి క్వశ్చన్లు ఇంకా మీ ముందుకు రావడం జరుగుతుంది. రైట్. ధన్యవాదాలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. వెంకట సార్ అనే క్లాసెస్లో కూడా మీకు మనకు సంబంధించిన కోర్సు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్ ఎకానమీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్. దాంతోపాటుగా మీకు మరొకసారి థ్యాంక్ యూ తెలియజేస్తూ అందరికి కూడా సో ఇంకా రాబోయే కాలంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంకా థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.